రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అంగన్వాడీలపై రాజకీయ వేధింపులు అధికమయ్యాయని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి రమాదేవి మండిపడ్డారు. ఎన్నికల సమయంలో అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఉదయం నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో రమాదేవి మాట్లాడుతూ ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు తమకు వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు యూనియన్ నాయకులు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ పాల్గొన్నారు. రమాదేవి, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు గుంటూరు జిల్లాలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు ప్రారంభించాం. ఈ రోజు నుండి 9వ తారీఖు వరకు దీక్షలు, 10వ తారీఖున జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం జరుగుతుంది. ప్రధానంగా మా డిమాండ్లు ఏంటంటే, ఈరోజు మన జిల్లాలో, గుంటూరు జిల్లాలో అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయి, కానీ వాటిని భర్తీ చేయట్లేదు. ఇంటర్వ్యూలు నిర్వహించి కూడా దాదాపు 1.5-2 సంవత్సరాలు కావస్తుంది. ఇప్పటికీ ఖాళీ పోస్టులు భర్తీ చేయకుండా ఒకరితోనే సెంటర్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళే పిల్లల ఆలన పాలన చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందో అంగన్వాడీ అక్కడ పనిచేసేటటువంటి ఒకే ఒక వర్కర్ మీద బడ్జెట్ ఎక్కువ పడిపోతుంది. కాబట్టి ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలనేసి, అంగన్వాడీలకి వేతనాలు పెంచాలనేసి, కూటమి ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేస్తాం. పి దీప్తి మనోజ, అంగన్వాడీ జిల్లా ప్రధాన కార్యదర్శి. సంవత్సరన్నర నుండి కూడా ఈ అంగన్వాడీ హెల్పర్ పోస్టులు ప్రమోషన్లు ఇంతవరకు ఇవ్వలేదు. సంవత్సరన్నర క్రితం జరిగిన ప్రమోషన్స్ ఇంతవరకు కూడా పోస్టులు ఇవ్వలేదు. ఇప్పటికీ మేము పదే ఒక 20 సార్లు కలెక్టర్ గారిని కలవడం జరిగింది, అలాగే పీడీని కలవడం జరిగింది, అలాగే ఆర్టీఓ గారిని కలవడం జరిగింది, డైరెక్టర్ గారి దృష్టిలో పెట్టాము, అలాగే జాయింట్ మీటింగుల్లో చెప్పాము. ఇప్పటికి కూడా ఇంకా జాప్యం చేస్తూనే ఉన్నారు. ఒక అంగన్వాడీ హెల్పరు సెంటర్ నిర్వహించాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అది ఈ టీచరు హెల్పర్ ఉంటేనే అంగన్వాడీ సెంటర్ యాప్లు కానివ్వండి, రికార్డులు కానివ్వండి, పిల్లలకి, గర్భిణీలకి, టీహెచ్ఆర్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటిది ఒక్కళ్ళే నిర్వహించడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఈ సంవత్సరన్నర కాలంలో ఇంకా చనిపోయిన వారు ఉన్నారు, అలాగే రిటైర్మెంట్ అయిన వాళ్ళు, వీఆర్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, రిజైన్ ఇచ్చిన వాళ్ళు.